మిత్రులారా, భారతదేశ విముక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం గత 40 ఏళ్ళుగా మన కోసం మన గ్రామాలను విముక్తి చేయడానికి బయలుదేరిన ఈ విప్లవ వీరులు గత సంవత్సరం నుంచి కూడా 6 నెలల నుంచి కూడా శాంతి చర్చలు జరగాలని, ఆదివాసులను కాపాడాలని చెప్పి వాళ్ళు కాల్పుల వివరణ చేసినారు. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ శాంతి ఒప్పందాన్ని కాదని చెప్పి ఏకపక్షంగా తీసుకెళ్ళి ఎన్కౌంటర్ల పేరు మీద చిత్రహింసలు పెట్టి చంపుతూ ఉన్నారు. మిత్రులారా, 2004లో వచ్చిన శాంతి దూతలు రవణ, సుధాకరణ, అట్లాగే రామకృష్ణ గారు ముగ్గురు కూడా ఈరోజు మన కోసం, మన గ్రామాల కోసం, మన భవిష్యత్తు కోసం అమరులైపోయారు. ఈ కగారును వెంటనే ఆపాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నా కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం, దాన్ని పాటించకుండా ఏకపక్షంగా ప్రజలను తీసుకెళ్ళి, ఆదివాసులను తీసుకెళ్ళి, నిరాయుధులుగా ఉన్న మావోయిస్టుగా, నక్సలైట్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేసిన ఈ చరిత్ర ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. కావున మిత్రులారా, మనము ఈ చర్యల్ని ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి ప్రతిఘటించాల్సిందే. ఈ ఎన్కౌంటర్లను ఆపమని చెప్పేసి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమే కాదు, ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసుకుందాం, ప్రజల్ని కలుపుకొని ముందుకు పోదామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నాయన ఎట్లయితే ఈ ఉద్యమానికి ఊపిరిగా నిలబడ్డాడో అట్లాగే మేము కూడా ఊపిరిగా నిలబడతాం, మీ అందరితో కలిసి నడుస్తాం. జోహార్ రవాణాకి, జోహార్ రవాణాకి. ఆ రోజులో ఈ విప్లవ ఉద్యమానికి ఏ ఊరు మీది ఏ పల్లె మీదో అన్నోరి మా చిన్ని తమ్ముళ్ళారా, ఏ ఊరు మీది ఏ పల్లె మీదో అన్నోరి మా చిన్ని తమ్ముళ్ళారా. ఈ పాట నేపథ్యంతో పెరిగినోళ్ళం, విప్లవోద్యమంలో పెరిగినోళ్ళం, ఆ విప్లవకారులు అందరూ కూడా చూసినోళ్ళం, బతికినోళ్ళం. కాబట్టి మీ అందరితో కలిసి పనిచేస్తాం. కగారుని వెంటనే ఆపేయాలి, ఆపేయాలి, ఆపేయాలి. ఎన్కౌంటర్లు ఆపేయాలి. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు.